హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి సంబంధించి జోన్ 3 ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి. సో అప్లికేషన్స్ అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యాయి, మీ నేమ్ ఉందా లేదా, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ముందుగా మీరు మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి cfw.ap.nic.in అని అయితే ఇచ్చేయండి. సో ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక క్లియర్గా ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ గ్రీవెన్సెస్ అలాంగ్ విత్ స్టాఫ్ నర్స్ జోన్ 3 అలాగే జోన్ 1 అనేవి మనకి ప్రెజెంట్ రిలీజ్ అయ్యాయి ఈ వెబ్సైట్లో. ఇవనే కాదండి, ఏ మెడికల్కి సంబంధించి ఏ నోటిఫికేషన్స్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఏదైనా సరే మనకి ఈ వెబ్సైట్లో అయితే పెడతారు. సో నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేయంగానే మీకైతే ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుందండి. ఇప్పుడైతే ఫైల్ ఓపెన్ అవుతుందండి. సో ఇదైతే మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గొల్లపూర్ నుంచి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా వీళ్ళు 426 పేజెస్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయో చూద్దామండి. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే కనుక అప్లికేషన్స్ హ్యావ్ ట్యాంపర్డ్ ద మార్క్స్ మెమోస్ అండ్ కెప్ట్ ఇన్ టు బ్లాక్ లిస్ట్ అని ఇచ్చారు. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదన్నా మాల్ ప్రాక్టీస్ అంటే వాళ్ళ మ్యానిపులేట్ చేస్తున్నట్టు, వాళ్ళ డిగ్రీ మెమోస్ అయితే మ్యానిపులేట్ చేస్తారు కదా, అట్లా అనిపించిన వాళ్ళని బ్లాక్ లిస్ట్లో అయితే వేయటం అయింది. అందుకే ఈ ఫాలోయింగ్ వాళ్ళ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేశారు. సో మనం సెకండ్ రీజన్ ఇక్కడ చూస్తే కనుక గైడ్ లైన్స్ ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఏజ్ ఆర్ ఇన్ఎలిజిబుల్. ఇక్కడ మీరు ఒకసారి ఏజ్ చూస్తే కనుక ఏజ్ అనేది బార్ అని ఇచ్చారు. అంటే మనకి వాళ్ళు రిజర్వేషన్స్ బట్టి ఇచ్చిన ఏజ్ కంటే వీళ్ళ ఏజ్ ఇంకా ఎక్కువ అయిపోవటం వల్ల ఈ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయటం జరిగిందండి. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ హ్యాస్ ఫెయిల్డ్ టు సబ్మిట్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. అంటే మీ డిగ్రీ మెమోస్ కానీ, మార్క్స్ మెమోస్ కానీ, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ ఇవైతే మీరు సబ్మిట్ చేయలేదు. అందుకే వీళ్ళందరి అయితే రిజెక్ట్ చేయటం అనేది జరిగింది. సో వీళ్ళందరిని అయితే రిజెక్ట్ చేశారండి. సో అందుకని అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే కొంతమంది అడుగుతున్నారు ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే కనుక జాబ్ వచ్చేసినట్టేనా అని. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంది అంటే మీరు పెట్టుకున్న గ్రీవెన్సెస్, అబ్జెక్షన్స్ వాళ్ళు తీసుకున్నారా లేదా అని మాత్రమే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి సెలక్షన్ లిస్ట్ అనేది సపరేట్గా వస్తుందండి. సెలక్షన్ లిస్ట్లో గనక మీ పేరుంటే అప్పుడు మీకు జాబ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళైతే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి కౌన్సిలింగ్కి రమ్మని పిలుస్తారు. అప్పుడైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి మీ పోస్టింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.